with temper. NTR is highlight of the film. NTR is life of the film. NTR is reason for the film worked. శక్తిపీఠాలన్నిటిని కాపాడడానికి ఒక సపరేట్ శక్తిపీఠం ఉంటదట. శక్తిపీఠం కాపాడడానికి ఒక రక్షకుడు ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ రక్షకుడు రక్షణ చేయకుండా డాన్సులు ఇస్తూ ఉంటాడు కత్తులతో. తర్వాత ఫెవికాల్ సీన్ ఒకటి ఉంటుంది రవసాలో. అప్పుడు ఓకే దిస్ ఇస్ హౌ ఐ షుడ్ డు. అది రామయ్య వస్తాలేరా. రామయ్య వస్తావే రభసల సీన్లన్నీ ఇట్లా కలిసిపోయినాయేమో రా. నాకు అసలు గుర్తురాట్లేదు సినిమాలు ఏంటి. సో ఎన్టీఆర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా నా ఫీలింగ్ అన్నట్టు. ఆయన బర్త్డే వస్తుంది. సో ఆయన ఇప్పటి వరకు 30 సినిమాలు చేశారు. ఆ 30 ఫిల్మ్స్ అన్నిట్లలో మంచిదేంటి చెడ్డదేంటి అండ్ ఆల్సో ఏది బాగుంది ఏది బాగాలేదు మా ర్యాంకింగ్ గా మేము ర్యాంకింగ్ చేస్తాం అన్నట్టు. సో ఆల్రెడీ మనం అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ గారి మూవీస్ మీద మనం ఆల్రెడీ ర్యాంకింగ్ చేసేసాం. ఒకసారి మీరు చూడాలంటే ఇక్కడ ఉంటే చూసేసేయండి. సో ఇవాళ ఎన్టీఆర్ గారి మూవీస్ గురించి మాట్లాడదాం అన్నట్టు. ఈ టియర్ లిస్ట్ ఏమిటో చూద్దాం. ఇదిరా సినిమా అంటే దీనికంటే గొప్ప సినిమా లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ హిస్ కెరియర్ అన్నట్టు. అండ్ మంచిగా ఉన్నాయి సినిమాలు మంచిగా ఆయన కెరియర్ లో మంచి ఫిల్మ్స్ ఏవే ఉంటాయి అవి. అండ్ ఆల్సో ఏదో అలా అంటే యావరేజ్ ఫిల్మ్స్ పర్లేదు చూద్దాం. టీవీలో వచ్చినప్పుడు చూసులో లేదంటే ఒకసారి చూసులో వన్ టైం వాచబుల్ అలాంటి ఫిల్మ్స్ అయితే మాత్రం దీనిలో పడతాయి. రాడ్ రావు అంటే రాడ్ సినిమా బాగాలేదు అని చెప్పడానికి ఒకటి. నీకు సావేరా ఈ సినిమా కనుక చూస్తే నువ్వు సావే. గట్టి కొడితే ఫస్ట్ 15 నిమిషాలు చూసి ఆపేయడము లేదంటే ఈ సినిమా చూస్తే మాత్రం తలకాయ నొప్పి వచ్చేది సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆయన కెరియర్ లో ఉన్నాయి అలాంటి సినిమాలు. అండ్ ఆల్సో కొన్ని సినిమాలు చూడలేదు. నేను కొన్ని సినిమాలు చూడలేదు. ఈ వీడియో తోటి అది యాడ్ చేసిన అన్నట్టు. అంటే ఆయన ఎర్లియస్ట్ సినిమాలని కొన్ని చూడలేదు అన్నట్టు. సో వాటన్నింటినీ దీంట్లో పెడతా. డిస్క్లైమర్ ఏంటంటే బాలరామాయణం ఫస్ట్ ఆయన చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ గా హీరోగా చేసిన సినిమాలని మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో ఆయన యాక్టింగ్ కెరియర్ నిన్ను చూడాలని ఒక మూవీతో స్టార్ట్ చేసిన ఆ సినిమా నేను చూడలేదు. టెక్నికల్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి గంగోత్రి చాలా పెద్ద హిట్ ఆ టైంకి. టెక్నికల్ డెబ్యూటాంట్ కి చిరుత ఎలానో ఈశ్వర్ వాజ్ అన్ ఓకే వన్. బట్ ఎన్టీఆర్ గారికి నిన్ను చూడాలని వాజ్ నాట్ దాట్ బిగ్. సో నిన్ను చూడాలని మూవీ నేనైతే చూడలేదు. నువ్వు చూసిన ఆ సినిమా? చూడలేదు. ఆ సినిమా మేము చూడలేదు కాబట్టి దాని గురించి మేము మాట్లాడలేం కాబట్టి చూడలేదులే పెట్టేసాం అన్నట్టు. సో లెట్స్ స్టార్ట్ విత్ స్టూడెంట్ నంబర్ 1. స్టూడెంట్ నంబర్ 1 వాజ్ ఎ గుడ్ మూవీ బ్రో. 2001 లో వచ్చినప్పుడు ఒక గుడ్ ప్లాట్. అది నాకు ఎప్పుడు చూసినా మంచిదే అనిపిస్తుంది. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే మాత్రం నేను సచ్చినా మర్చిపోలేను. అంతసేపు ఓర్చుకొని రాజీవ్ కనకాల మీద ఒకేసారి బస్ట్ అయిపోతాడు. చూసినా ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా, ప్రతిరోజు ఎక్కడికి వెళ్తానో తెలుసా, హంతకుడిని రా నేను జైల్లో నుంచి వస్తాను రా. ఆ సీన్ సూపర్ ఉంటది. పాటలు కీరవాణి గారు కొడతారా మరి కొన్ని పాటలు ఉంటాయి వేరే లెవెల్ పాటలు రా బాబు. మ్యూజికల్ గా రాజమౌళి గారి డెబ్యూ ఫిల్మ్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఎన్టీఆర్ గారు బాగా చేస్తారు. ఐ రియలీ లైక్ ద మూవీ. ఐ డోంట్ సే లైక్ సాగొడిందని చెప్పను కానీ బట్ ఆ టైం కంటే మనకి ఎంత రారే 2 సంవత్సరాలు మన వయసు. అండ్ మనం ఈ సినిమా లిటరలీ చూసేసరికి మనం 2005 లోనో 2006 లోనో చూస్తుంటాం. ఆ టైంకి మనం 7 years పిల్లగాళ్ళం. మళ్ళీ రీవిజిట్ చేసే టైంకి డేట్ అయిపోయింది, లైక్ డేటెడ్. సో అలాంటి టైంలో నువ్వు స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమాని నువ్వు వచ్చి 2010 లోనో 12 లోనో చూసేసరికి బాగుంది కానీ ఇట్ డిడ్ంట్ రియల్లీ ఇంపాక్ట్ మచ్. సో ఐ విల్ సే బాగుంది. ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. సో ఎక్కడ పెడతా అంటే మాత్రం రైట్ నో ప్రస్తుతానికి అయితే మాత్రం ఐ విల్ పుట్ స్టూడెంట్ నెంబర్ 1 మంచిగా ఉంది అంతే. స్టూడెంట్ నెంబర్ 1 వాజ్ అ వెరీ బిగ్ హిట్. దాని తర్వాత హీ మేడ్ అ మూవీ కాల్డ్ సుబ్బు. నేను సుబ్బు మూవీ చూశాను. సుబ్బు మూవీ నాకు గుర్తులేదు అసలు దాంట్లో ఏం జరుగుతుంది, హీరోయిన్ ఎవరు, అసలు ప్లాట్ ఏంటి, ఏది గుర్తులేదు నాకు. నేను ప్లాట్ లైన్ చదివి మనం అసలు అదో కాదు చూద్దాం. ఫస్ట్ సుబ్బు కాలేజ్ స్టూడెంట్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అరే ఇది ఆల్మోస్ట్ ఆ టైంకి వచ్చిన 100 సినిమాలు ప్లాట్ కదరా. సింహాద్రి నుంచి మనం బాగా ఫోకస్ చేయగలిగాం కానీ ఆ ముందు వచ్చిన కూడా సీరియస్ తీసుకోలేదురా మనం. ఈవెన్ ఐ థింక్ వీ షుడ్ హావ్ రీవిజిటెడ్ దోస్ ఫిలిమ్స్ రీసెంట్ గా. నాకు లిటరల్లీ సుబ్బు చూసా ఒకసారి కాదు 2-3 సార్లు చూసా. ఆ టైటిల్ గుర్తుంది, ఆ పాటలే ఉంటాయి గుర్తున్నాయి కానీ బట్ స్టోరీ గుర్తులేదు. అంత సిగ్నిఫికెంట్ కూడా కాదు కాబట్టి చూడలేదు కింద పెట్టలేదు. సో దాని తర్వాత వచ్చింది అది ఏంట్రా ఇదిరా సినిమా అంటే దాంట్లో పెట్టలేదు ఎందుకంటే ఇదిరా సినిమాలో ఇంకా చాలా మంచి సినిమాలు రాబోతున్నాయి. సో అది నాకైతే మాత్రం ఇప్పటివరకు ఒక 20 సార్లు చూసుంటాం. హీ వాజ్ 19 years old. ఒక స్టార్డమ్ లో పడాల్సిన డైలాగ్స్ అన్ని ఆయన పడతాయి. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంట్రా మరీ యంగ్ అనిపించినా గానీ పేల్తాయి బ్రో. సీన్స్ అన్ని పేల్తాయి. ఆ ఎమోషన్ కన్వే అవుతుంది. వివి వినాయక్ క్రియేట్ చేసిన మీనింగ్ అది వాజ్ సచ్ అ పాపులర్ పాప్ కల్చర్ రెఫరెన్స్ ఫర్ అస్ దాట్ టైం. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అస్సాం అనేది ఇంత పాపులర్ అవడానికి తెలుగు పాప్ కల్చర్ ల కారణమే ఆది సినిమారా. చెబుతున్నా కదా ఇట్స్ సంథింగ్ ఎల్స్. అట్లాంటి పాపులారిటీ అంత యంగ్ హీరోకి అంత ఎర్లీ ఇన్ హిస్ కెరియర్ అనేది లైక్ వేరే లెవెల్. క్లైమాక్స్ కొంచెం ఏంటబ్బా వీళ్ళు పవన్ కళ్యాణ్ గుడుంబ శంకర్ లెక్క చేశారు అనిపించినా గానీ చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ నాకు నచ్చుతారా నీకు? మనం థియేటర్స్ లో చూడలేదు ఈ సినిమా, సాటిలైట్ లో చూసాం. ఫ్యాక్షన్ పార్ట్స్ వచ్చినప్పుడు కూడా ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ తీసుకొచ్చి కామెడీ జనరేట్ చేపిస్తారు.
ఎప్పుడైతే నువ్వు సీరియస్ లోకి వెళ్ళిపోవో నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఒక ఫన్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేయవు, బట్ స్టిల్ దే మేక్ ఇట్ వర్క్. లైక్ అది ఐ థింక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మసాలా కమర్షియల్ స్టార్ ఫిల్మ్ లాగా అనిపించింది. ఐ లవ్ ఇట్ మ్యాన్. లైక్ సో లెట్స్ గోస్ టు అల్లరి రాముడు. దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే నగ్మా గారు ఉంటారు, ఆర్తి అగర్వాల్ గారు హీరోయిన్, బావ మార్దాలో ఏదో స్టోరీ జరుగుతూ ఉంటది అంతే, ఇంకేం తెలియదు. మర్చిపోయారా? చూడలేదు అనుకుంటా నేను. ఇప్పుడు ఏంట్రా ఎందుకు చూడలేదు చూడకుండా మాట్లాడుతున్నా నాకంటే. ఇన్సిగ్నిఫికెంట్ ఫిలిమ్స్ ప్రతి స్టార్ కెరియర్ లో ఉంటాయని చెప్పడానికి ఇది ఒక కేటగిరీలో పెట్టాను. కెరియర్ ఏంటంటే అది గానీ సింహాద్రి గానీ దేవర్ సో బిగ్, ఇవన్నీ ఎగిరిపోయినాయి. ఇన్సిగ్నిఫికెంట్ ఫిలిమ్స్ ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిన అంటే లైక్ ఇప్పుడు ఆది ఇలాంటి పెద్ద సినిమా వచ్చిన తర్వాత కనీసం కాంటెంట్ బాగాలేకపోతే జనాలు తీయగలేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా మెమరబుల్ ఫిలిమ్స్ ఎందుకు మాట్లాడుతున్నాడు ఇందుకే. సో ఐల్ పుట్ ఈ సినిమా అయితే మాత్రం గిడ, ఎందుకంటే సుబ్బు గుర్తుంది, అందల రాముడు అయితే గుర్తుంది. సో దాన్ని అట్లా నువ్వు సో ఎందుకు బెటర్ కదా నాగా కూడా పెట్టేద్దాం. నాగా అని ఒక సాంగ్ అయితే అరే నాగా చూసా నేను. నాగాకి నాకంత ఎక్స్పీరియన్స్ లేదు, అంటే నేను కథ చెప్పలేను, గుర్తులేదు, మనంతా చిన్నపిల్లం కాబట్టి. బట్ చూసినప్పుడు ఒక్కసారి చూసాను నేను, అది కూడా అంతే వెళ్ళిపోయింది, అంతే చూసాం కాబట్టి చూసాం అంతే, ఒక ఫీల్ రాలేదు నాగాకి. సో యా అది సిచ్యువేషన్. నాగా కూడా వెళ్ళిపోయింది, ఎగిరిపోయిందా. సో లెట్స్ కమ్ బ్యాక్ టు సింహాద్రి. సో సింహాద్రి ఈజ్ దట్ కెరియర్ డిఫైనింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ యాక్టర్ టు బికమ్ అ స్టార్. ఒక కెరియర్ డిఫైన్ కావాలి, ఒక స్టార్ గా మారాలంటే సింహాద్రి లాంటి సినిమా పడాలి. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ సింహాద్రి వర్క్స్. రాజమౌళి గారు ఎందుకు అయ్యారు, ఎన్టీఆర్ గారు ఎందుకు, రాజమౌళి గారు కాబట్టి వాళ్ళు ఎందుకు అట్లా అంత పెద్ద స్టార్స్, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అండ్ హీరోలు అవ్వడానికి కారణం సింహాద్రి. ఎమోషనల్ గా వర్కౌట్ అవుతుంది, కామెడీ వర్కౌట్ అవుతుంది, లైక్ సూపర్ మ్యూజిక్ ఉంటుంది, ట్విస్ట్ సూపర్ ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అంతసేపు జరిగే క్యారెక్టర్ కి లైక్ భూమిక అది జరుగుతూ ఉంటది, ఆమెని కాపాడుతున్నాం అనుకునే సిచ్యువేషన్ కాబట్టి పొడిచి పారదొబ్బుతుందా ఇంటర్వెల్. సింహాద్రికి నాకు స్టిల్ కూర్చోదు ఆ ట్విస్ట్ ఒకటి, స్నానాల దగ్గర ఫైట్ జరుగుతుంటది, బ్యాక్ స్టాక్ ఉంటుంది, అదొకటి కావచ్చు, సాంగ్స్ కావచ్చు, కేరళ ఫైట్ కావచ్చు. అంటే ఇప్పుడు మనం కాటేరమ్మలు యాయాలు ఎగురుతున్నాం కానీ కేరళ ఫైట్ వేరే. కలేజాలో మహేష్ బాబు ఫైట్ ఉంటుంది చూడు, ట్రాన్స్ లో గెలిపి కూడా చూడు అందరు, ఆ టైప్ లో కేరళ ఫైట్ ఉంటది అనమాట. అది అంటే ప్రతిదీ కూడా కూర్చుంటది, అంటే ఇప్పటికి కూడా ఐ డోంట్ థింక్ ఇట్ గాట్ స్టేల్డ్. అంటే మనం ఐ పుట్ సింహాద్రి ఎట్ ఇది సినిమా అంటే దాకా పెట్టచ్చా లేదా అదే డౌట్ నాకైతే మాత్రం ఇదిరా సినిమా అంటే లానే పెడదామన్న ఫీలింగ్ నాకైతే మాత్రం. లైక్ సంథింగ్ లైక్ డిఫైన్డ్. మనం ఎన్నిసార్లు చూసుంటాం సింహాద్రిని? అయితే 30 సార్లు చూసేటప్పుడు సింహాద్రిని, కాబట్టి నేను 7-8 టైమ్స్. సింహాద్రి ఈజ్ ఇదిరా సినిమా అంటే ఒకవేళ ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు అక్కడ మారితే ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. రైట్ నౌ అయితే మాత్రం సింహాద్రి అయితే ఖచ్చితంగా ఇదిరా సినిమా అంటే దాంట్లో ఉంది. ఇంకా దాని తర్వాత ఎన్టీఆర్ గారి స్టార్డమ్ ఎంత పెద్దగా అయిపోయిందంటే ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ కి 10 లక్షల మంది వచ్చిర్రా బ్రో. అది నైట్ మేర్ ఆ టైం. అంటే యాంకర్ ఇరుక్కుపోయారు, మాట్లాడడానికి స్పీచ్లు ఇవ్వడానికి స్పేస్ లేదు. ఆంధ్ర వాళ్ళ ఆరెంజ్ హైప్ తో రిలీజ్ అయింది, దట్టు పూరి జగన్నాథ్. సినిమా చూస్తే మాత్రం సినిమాలో నాకు నచ్చేది ఏంటో తెలుసా, నైరే సాంగ్ అంతే. ఏమి ఉంటుంది కుక్కర్ ఆర్డర్ సినిమా నచ్చింది, ఫ్లాష్ బ్యాక్ అని అనేసి దేవరా 0.1 ఆ లుక్ ఉంటది. సాయి దిశ బాగుంటాడు సినిమాలో. ఇది కాకుండా బ్రహ్మానందము వీళ్ళ పేటకు వచ్చేసి ఏదో కండోలెన్సెస్ ఇస్తే టెంపుల్స్ ఆమె చేస్తే చూడు, దట్ ఈస్ ద బెస్ట్ కామెడీ సీన్ ఇన్ ద ఫిల్మ్. అంతే, మీతో అంతా నాకైతే మాత్రం ఆంధ్ర వాళ్ళ నో డౌట్ రాడు. నీకు సావేరా కాదులే, చూడొచ్చు పర్లేదు, నీకు అంతేనా, నువ్వు కూడా అంతే పెడతావు. కామెడీ ఒక పాయింట్ వరకు సేవ్ చేస్తున్నాను, కామెడీ తక్కువ పోర్షన్ ఉంటుంది, అండ్ తర్వాత ఆ స్టోరీ అంతా కూడా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ సాంబా. హైలైట్ ఏంటో తెలుసా, నేను ఆది ఎన్నిసార్లు చూసినా, సాంబా ఎన్నిసార్లు చూసినా, బట్ యు నో వాట్, సాంబా నాకు అసలు చూసారా, నేను 2-3 సార్లు చూసుంటా నేను సాంబాని. జెమినీ మూవీస్ వాడు ఏ షేర్ చేస్తూనే ఉంటాడు, అదే సినిమా వేస్తాడు. మనకి ఏ టైం పాస్ అయినప్పుడు అదే సినిమా చూస్తాం. కానీ సాంబా రిలీజ్ అయిన టైం కి ఇది చాలా పెద్ద ఫేమస్ అయింది. ఏంటో తెలుసా, విభూతి తీసుకొచ్చి ఇట్లా సాంబా అనుకుంటే డాన్స్ చేస్తాం సినిమా. చిన్న పిల్లలు మేము, నేను మా చెల్లి, పౌడర్ ఉంటుంది చూసినావా, టాల్కమ్ పౌడర్ తీసుకొచ్చి సాంబా అంటుండే. అది నాకు చాలా పెద్ద గుర్తు. నాన్న ఎప్పుడైతే గుర్తు చేస్తున్నాను, నాకు సాంబా టోటల్ స్టోరీ గుర్తుంది బ్రో. ఎట్లా గుర్తుంది అంటే, దీని కుక్కరాడు స్టోరీ లేదని అనే ఫీలింగ్ లో గుర్తుంటది అన్నట్టు. చదువు అంటాడు, వాళ్ళ అక్కని ప్రకాష్ రాజు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు, ఆడ పెళ్లి చేస్తే వాళ్ళకి ఎటెటో మింగేసే సినిమా. ముఖ్యంగా సినిమాలో హైలైట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అన్నట్టు. ఎన్టీఆర్ గారికి షార్ట్ టెంపర్ ఏదో జరుగుతారు ఆ సినిమాలో, ఎరుస్తా ఉంటాడు, ఇక్కడిని మనుగుడు ఎక్కడిని కూడా అరుస్తా ఉంటాడు, ఊగడము చేయడము. ఎన్టీఆర్ వలేసి పట్టుకుంటారు కూడా ఒక సీన్. ఇది అదే ప్రకాష్ రాజు వాళ్ళ భార్య దగ్గరకు వచ్చేసి ఎక్కడి ముగుడు అంటే పారిపోయిందంటే పిరికినా కొడక
ఐ డోంట్ నో వై మ్యాన్. ఆ సీన్ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చలు అవుతారు అనేది అక్కడ జరిగే ఎమోషన్ కి లవ్ చేసేది అర్థం కాదు. క్లైమాక్స్ లో 6-7 బండ్లు వస్తాయిరా, బాంబు పెట్టి పేల్చాలి. వీళ్ళు ఏం చేస్తారు, కార్లన్నీ యాడ్ అయితే 10-30 కార్లు ఎన్నో కార్లు అయితే ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ప్రకాష్ రాజ్ మాటికి దగ్గరికి వచ్చి వాడి కారు మాడిండో తెలుస్తలేదు, ఏ కార్ నెంబర్ అంటే పేల్తాయి, అన్ని పేల్తాయి, నువ్వు ఆగు మూసుకొని కూర్చో. ఇంకా హైలైట్ ఏంటంటే బాంబు ఆపేది వచ్చిపోయి మావయ్య అంటే చిన్న హైలైట్ ఇట్లా పెట్టి చూపిస్తాడు. పోసే తేజరా అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ అంటే మాత్రం సాంబారా. కాబట్టి కుక్కరాడి సినిమా నో డౌట్ ఆంధ్ర వాళ్ళ కంటే బెటర్ నా దృష్టిలో, బెటర్ దాన్ ఆంధ్ర వాళ్ళ. బట్ ఖచ్చితంగా సో దాని తర్వాత హీ ట్రై టు మేక్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ దట్ వాజ్ నా అల్లుడు. ఎందుకులే పెట్టేద్దాం, నేనైతే మాత్రం సాంబా వాజ్ ఈవెన్ అట్లీస్ట్ సాంబా వాజ్ ఎంటర్టైనింగ్ ఇన్ సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ కంటే నాలుడు ఇంకా వెనక్కి పెడతారా బాబు, నాకు నవ్వు రాదు నాలుడు. మురుగన్ క్యారెక్టర్ ఉన్నంత సేపు ఆ పాట కూడా బాగుంటది, ఆయన చేసే కామెడీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. కాబట్టి నేను కొంచెం ఆంధ్ర వాళ్ళ కంటే ముందు పెట్టినా కానీ ఏముంటారు సినిమాలా వాళ్ళ బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటదరా బాబు. ఓ బాబు ఈ రోతా ట్విన్స్ అంట, ట్విన్స్ నుంచి సూర్య చంద్ర అంట, విషం పెట్టారట, వాడు చచ్చిపోయిందంట, అందులోనూ తేజ సజ్జానే మళ్ళీ. అమ్మో ఇప్పుడు మీరు గమనిస్తే సింహాద్రి తర్వాత ఫ్లాప్ల పరంపర ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయింది అంటే సినిమాద్రి క్రియేటెడ్ సచ్ స్టాండర్డ్స్, మిగతా అన్ని కూడా ఇక బొక్క అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో దాని తర్వాత వచ్చింది నరసింహుడు. ఈ సినిమా చూస్తేనే చచ్చిపోతాం. ఫ్లాష్ బ్యాక్ ఉంటది, టార్చర్ డివైస్ పెట్టేసి మన సుడిగాలి సినిమాలో 30 years పృథ్వీకి పెట్టి షాక్ పెట్టి కూర్చోబెట్టి చూపిస్తాడు చూసినావా, అట్లా పెట్టి చూపించినా కానీ నువ్వు ఫస్ట్ మినిటే స్టాండర్డ్ వేసుకుని చచ్చిపోతావరా. అంత దారుణం ఉంటుందా ఫ్లాష్ బ్యాక్ అయితే మాత్రం, ఏడిపించి సంపు అంటే లైక్ నేను చచ్చిపోతాను నువ్వు ఏడిపియకు అనే ఫీలింగ్ లో ఉంటాం ఆ సినిమా చూస్తుంటే, అంత దారుణం ఉంటుంది. సింహాద్రి పెట్టిన స్టాండర్డ్స్ వల్ల సింహాద్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా ట్రై చేసావు బ్రో. ఏ సినిమా చూసినా చూడకుండా నరసింహుడు చూస్తే మాత్రం మీకు 100 out of 100 ఇవ్వాలి. సో యా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, అశోక్. ఇప్పుడు వచ్చిన రాడ్ల పరంపరలో అశోక్ వాస్ బెటర్ వన్. ఐ థింక్ సోను సూద్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కొంచెం అవి బాగుంటాయి, అండ్ ఆల్సో లైక్ ప్రకాష్ రాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఎపిసోడ్ లోనే మంచిగా అనిపిస్తుంది. బట్ స్టిల్ రాడ్ ఈస్ రాడ్ మ్యాన్. అంటే ఎగ్జైట్ చేయలేకపోయింది అశోక్, బట్ ఐ థింక్ అశోక్ ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్, బాగుంటుంది కంపారిటివ్లీ. ఎన్టీఆర్ గారి ముందు వచ్చిన అన్ని ఫిల్మ్స్ లో ఇట్ వాజ్ ఫ్రెష్ ఎయిర్, నీకు జానరా డిఫరెంట్, అనవసరంగా కమర్షియలైజ్ చేద్దాం ట్రై చేయరు. అశోక్ కి ఒక థీమ్ లో వెళ్ళిపోద్ది అనమాట. నాకు అది ఒక రకంగా నచ్చింది అశోక్, బట్ ఐ థింక్ నువ్వు చెప్పినట్టుగానే ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. ద ప్రాబ్లమ్ ఇస్ నాకు మేజర్ చంక్ ఆఫ్ ద ఫిల్మ్ గుర్తులేదు. చేస్తే ఇప్పుడు రామప్రభ గారు ఉంటారు, వాళ్ళు మీకు హార్ట్ అటాక్ ఏదో వస్తుంది, అంబులెన్స్ ఫైట్ అవుట్ ఉంటా ఉంటది, అదొకటి జరుగుతూ ఉంటది. రాజీవ్ కనకాలను చంపేస్తారు. ఐ థింక్ రాజీవ్ కనకాల ఆ సినిమా నుంచే చనిపోవడం స్టార్ట్ చేసినట్టు కూడా ప్రతి సినిమాలో ఇప్పటికీ ఆ పరంపర కంటిన్యూ అవుతుంది. రాజీవ్ కనకాలను చంపిన తర్వాత వీళ్ళ హాస్పిటల్ ఒక సీన్ ఉంటది, అదే మొత్తం మర్చిపోయాను. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. ఏదో అలా ఉందా అన్న దాంట్లో పెట్టిన రాడ్ కింద పెడతాం కానీ, బట్ మంచి రాడ్. సాంబ కంటే కింద ఐ డోంట్ సే, ఐ థింక్ సాంబ ముందు పెడతాను. నా పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారంగా అశోక్ ఇస్ బెటర్ ఫిల్మ్. ఆ ఉన్న సింహాద్రి తర్వాత వచ్చిన 9 ఫిల్మ్స్ లో అశోక్ ఇస్ బెటర్ ఫిల్మ్. సో నువ్వు అంటున్నావు కాబట్టి ఐ పుట్ రాడ్ ప్రాబ్లం ఫస్ట్. ఓకేనా? ఓకే. ఇప్పటికీ అడుగుతారు సాంబానా అశోక్ అంటే నేను సాంబాని వంగడేస్తా. సో దాని తర్వాత రాఖీ వచ్చింది అన్నట్టు. రాఖీ ఈజ్ అండ్ నార్మల్ సినిమా బాగుందా అంటే చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి, బట్ టిపికల్ కృష్ణవంశీ స్టైల్ కి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ గారిని మరీ అంత రియలిస్టిక్ ఆస్పెక్ట్ లో నేను చూడలేదని ఫీలింగ్ ఉంది. నాకు సిస్టర్ సెంటిమెంట్ చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. సెకండ్ హాఫ్ లోనే సినిమా ఇంట్రెస్టింగ్ అవుతుంది. రాఖీ సాంగ్ ఉంటుంది, కళ్ళుల్లో జ్వాలాగ్ని ఒక పాట నడుస్తూ ఉంటది, ఆ పాట మంచిగా అనిపిస్తుంది. ఒక సోషల్ ఇష్యూస్ ఒక పర్సన్ ని ట్రిగర్ చేస్తే వాడు రిజర్వ్డ్ కాకుండా, అంటే ఏంటంటే నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది కాబట్టి నేను నా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చేసిన వాళ్ళు నేను రివెంజ్ తెచ్చుకొని నేను కూర్చుంటాను అనే దానికి కాకుండా వెన్ హీ థింక్స్ అబౌట్ సొసైటీ, అదే టైంలో లా అండ్ ఆర్డర్ ని క్రాస్ చేసి కిల్లింగ్ స్ప్రీలోకి వెళ్ళిపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ పడతాయో అలాంటివే పడతాయి. రాఖీ సినిమా బాగుందా లేదా అనుకున్నా గానీ యూ కాంట్ డినై దట్ NTR was NTR in the movie. He was the perfect person to act. ఒక బాధ్యత గల అన్న వాళ్ళ చెల్లిని పెళ్లి కోసం ఇచ్చేసిన తర్వాత ఎంత టెన్షన్ పడతాడు, ఆ బాధ మనకి కనబడుతుంది. శ్మశాన సీన్ అయితే నాకు ఇంకా మర్చిపోతాను. నాకు ఈ ఆస్పెక్ట్స్ ఎంత బాగా ఇష్టమో, వీళ్ళు ఎప్పుడైతే కమర్షియల్ ఎలిమెంట్స్ లకి వెళ్ళిపోయారో సినిమా నాకు బొక్క. ఇలియానాతో లవ్ ట్రాక్ నచ్చదు, చార్మి తోటి మంచిగా అనిపిస్తుంది, బట్ వీళ్ళ సాంగ్స్ అని సడన్ గా కట్ టు సాంగ్స్ చేస్తా ఉంటారు. ఆ సాంగ్ కి సినిమాకి సంబంధం లేకుండా నడుస్తాడు. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా నింపాలి, బుద్ధ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ లో లెట్స్ ఎంటర్టైన్ ద పీపుల్, దెన్ సెకండ్ హాఫ్ లో మింగుదాం అనే ఫీలింగ్ ఉంటుంది అన్నాడు సెకండ్ నాకు మూవీ. కాబట్టి ఐ విల్ పుట్ యావరేజ్. ఏదో ఉంది సినిమా. నా ఇష్యూ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ రాఖీకి, బట్ ఐ థింక్ ఎమోషన్ టచ్ అయింది కాబట్టి ఐ డోంట్ ఈవెన్ కేర్. బట్ ఆ సాంగ్స్ ఇంకొక నైట్ మేర్.
ఐ పుట్ ఏదోలా ఉంది రైట్ అన్న ఫీలింగ్ ఉండదండి. సో రాకీ వాజ్ అ వేకప్ కాల్ ఫర్ హిమ్. ఐ ఫీలింగ్ ఇన్ని సినిమాలు మాట్లాడుకున్నా కానీ చాలా వరకు కూడా సిమిలర్ లుక్స్ ఉంటాయి, సేమ్ అవే లుక్స్. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఐ థింక్ రాకీ అంత వరకు కూడా సేమ్ అవే లుక్స్ ఉంటాయి, ఏం మారలేదు. సో దాని తర్వాత హీ became lean and he came back for Yamadonga. Yamadonga is a very very interesting film for me because నాకు రాజమౌళి గారి ఫిలిమ్స్ అన్నిట్లలో నచ్చని సినిమా నచ్చని చెప్పను కానీ ఇట్ వాజ్ నాట్ దట్ రాజమౌళి గారి సినిమా చేసినట్టు అనిపించదు. చాలా రాజమౌళి గారి ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఇంతప్ప ఇది ఏదో ఆయన వీకెస్ట్ వర్క్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. నాకైతే మాత్రం యమదొంగ వాజ్ ఓకే కానీ అన్నట్టు అనిపిస్తుంది. నా ఫస్ట్ ఎన్టీఆర్ థియేట్రికల్ సినిమా యమదొంగ. ఐ థింక్ యమదొంగ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. హౌస్ ఎపిసోడ్స్ అన్ని నాకు ఎక్కువ గానీ ఇది ప్రేమని స్ట్రగుల్ చూస్తుంటే అరే ఇలా బాధపడే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు రా అని అనుకునేవాడిని. అంటే ఆ సీన్ అంతా ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఇది టిపికల్ సీరియల్ హీరోయిన్ లొల్లి కదరా, థియేటర్ లో ఎట్లా వెళ్ళాలరా అని ఫీలింగ్ అనిపిస్తుంది. నువ్వు చూస్తే ప్రియమని పడే కష్టాలన్నీ సీరియల్ లో హీరోయిన్ పడే కష్టాలన్నీ దీనిలో ఉంటారా. ఎన్టీఆర్ అట్లా చూడలే ఎప్పటివరకు అనుకో. హీస్ వెరీ వెరీ లీన్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ వర్ ఫెంటాస్టిక్. యమలోకంలో ప్రతి సీన్ పండితారు సినిమాలో. మోహన్ బాబు గారు యాజ్ యముడు విల్ బి అ జానర్. ఖుష్బు గారితో సీన్ పడ్డ ప్రతిసారి ఐ డోంట్ నో వై నేను నవ్వుతూనే ఉంటా. ఐ డోంట్ నో చెంగుని రీప్లేస్ చేయడం అండ్ పైన వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టడం, ఓటింగ్ ప్రాసెస్, ఎలక్షన్స్ అంటాడు ఫస్ట్ 1 ఎపిసోడ్స్ అన్ని దానికోసం రాసుకుని కింద ఏదో జరుగుతుందిలే భూమి మీద ఏముంటదిలే అన్నట్టు తీసుకుంటా. స్టూడెంట్ నెంబర్ 1 కంటే బెటర్. ఆది కంటే సో యా ఐ పుట్ యమదొంగ బిట్వీన్ ఆది అండ్ స్టూడెంట్ నెంబర్ 1 బికాస్ ఐ లైక్ ఆది మోర్ దెన్ యమదొంగ. యమదొంగ తర్వాత రాజమౌళి గారి సినిమా వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి మీకు అర్థమైతే ఉంటది తనతో. సో కంటిన్యూస్ 2-3 ఫ్లాప్లు పడాలి, ప్రతి హీరోకి అదే జరుగుతుంది అన్నట్టు. సో టెక్నికల్లీ చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి, పోయి ఇంత జరిగిన తర్వాత కూడా అప్పుడే పోకిరి రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ గారి ప్రియ స్నేహితుడు ఎన్టీఆర్ గారితో చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన సినిమా పేరే కంత్రి. బ్రో ఆంధ్ర వాళ్ళకంటే ఇంకనే పెడతారా, నా వాళ్ళకి ఆంధ్ర సినిమా కంట్రీ ఒక డ్రామా. అంటే సినిమా చూద్దామని స్టార్ట్ చేస్తారా, ప్రకాష్ రాజ్ గారి హెయిర్ స్టైల్ చూసి పక్క వాడేస్తా. ఇంకా నా వల్ల కదా హెయిర్ స్టైల్ ఇంకా డైనామిక్ అంతా ఏదో రకంగా ఉంటది. అండ్ అది ల్యాండ్ కాదు ఫస్ట్, అండ్ తర్వాత హన్సికతో ఎంటర్టైన్మెంట్ ఏదైతే జనరేట్ చేద్దాం చూస్తారో త్రూ కామెడీ కానీ అదంతా అది ల్యాండ్ కాదు. హన్సిక హీరోయిన్ అని తెలుసా? అరే మెహర్నోల్ ఇంకా కళాఖండ్ అని మర్చిపోతాను, నువ్వు ఎట్లా అనుకున్నారు నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇట్లుంటది అంటే సినిమా బాగుందా లేదా పక్క పెట్టు, నీ మైండ్ లో ఇట్లా స్టాంప్ వేస్తాడు, ప్రింట్ పడుతుంది అన్నట్టు. అది ఎప్పటికీ నీ మైండ్ లో ఉండిపోతుంది. సచ్చినట్టు సినిమా మొత్తం గుర్తుంటుంది నీకు, బట్ సినిమా గుర్తు చేసుకున్నప్పుడల్లా నీ మైండ్ తాగమైపోయింది. మెహర్నోలన్ కాదురా, మెహర్నోలనే బ్రో, కంత్రి డైరెక్టర్ మెహర్నోలనే రా. బిల్లా సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో అంటే కంత్రి వచ్చింది. ఆ టైంకి పోకిరి హిట్ అయింది, పోకిరిని లేపేసిన సినిమా కూడా శక్తి. నాకు తెలియదురా బాబు, నువ్వు కంత్రి సినిమా ఎవరు అనుకుంటున్నావు మావా? అబ్బో మా నాయనే కాదు. వైజయంతి ఫిలిమ్స్ నోలన్ తో నడ్డి కాల్చుకున్న తర్వాత కూడా శక్తికి డేర్ చేశారు వీళ్ళు. అప్పటి వరకు నాకు ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్ ఏదో అలా చూస్తా ఉన్నా గానీ, బట్ నేను ఎక్కువ ఫోకస్ లో పెట్టింది మాత్రం పోస్ట్ యమదొంగ. అలాగా ఎగ్జైట్ అయ్యి వెళ్ళిన సినిమా కంత్రి. అది దించిన రాడ్ బయట రాలా. సో కంత్రి అయితే మాత్రం కుక్క రాడ్ లాస్ట్ అది. అదిపో రే నేను చాలా తప్పు చేస్తున్నామోరా, పెట్టేస్తాం వాళ్ళ కాదు బావా. నీకు నరసింహుడు అయితే మాత్రం ఏడిపించి చంపేస్తారు, అది ఏడిపిద్దామని ట్రై చేసి మనల్ని చంపేస్తారు. కంత్రి అయితే మాత్రం అమ్మో మెహర్నల్ కళాఖండం కాబట్టి ఇప్పుడు నీకు సావేరా సినిమా వస్తే దాన్ని పెట్టేస్తాం. సో యా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. కంత్రి తర్వాత అదుర్స్ అయితే మాత్రం ద టాప్. చాలా 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 మంచిగా ఉన్న సినిమా. ఐ రియల్లీ లవ్ అదుర్స్. సీను వైట్ల గారి సినిమాలు ఎలా వర్కౌట్ అయ్యేటో అదుర్స్ లో కూడా అలానే వర్కౌట్ అవుతాయి. సినిమా సీరియస్ ఉంటే నీకు నచ్చదు, బ్రహ్మానందం చారి ఉంటేనే ఇంకా వేరే వెళ్ళిపోతుంది సినిమా. ఆ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి సినిమా మంచిగా ఉంటుంది. మిగతా యూ విల్ హ్యావ్ దట్ వ్యూ వినాయక్ వర్కినెస్ లాస్ట్ లో గన్ కావచ్చు. అంటే అప్పటి నుంచి అనుకుంటా కొంచెం సైంటిఫిక్ వెళ్దాం ట్రై చేసేది. చెప్తున్నా బ్రో, లైక్ బ్రహ్మానందం గారు గోల్డెన్ ఎరాలో ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు ఇవన్నీ. మనకి దీని బృందావనం గానీ, బాద్షా గానీ, దూకుడు, అదుర్సు, ఒక 2010 నుంచి 2015 వరకు ఒక గోల్డెన్ ఎరా బ్రహ్మానందం చూసినాం. అంటే లైక్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, మన జనరేషన్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోల్డెన్ ఎరా. అది వేరే లెవెల్ ఉంటది. అదుర్ స్పీక్స్ ఇప్పటికీ ఆ మీమ్స్ ఏ రేంజ్ లో వాడతాం అంటే
మనము మన డైలీ లైఫ్ లో అదుర్స్ బికేమ్ దట్. చారి ఈ సచ్ ఎ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారికి. అట్లాంటి క్యారెక్టర్ మళ్ళీ రాలే. అట్లాంటి క్యారెక్టర్ మనం ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇట్ డింట్ వర్క్అవుట్ ఫర్ హిమ్. నీకు స్టోరీ గుర్తుంటది, నరసింహాన్ని మర్చిపోతావు, సెకండ్ హీరోయిన్ ఉంటది, నయనతార కూడా అంత బాగా తెలియదు ఎందుకంటే బికాస్ ఆఫ్ రొమాన్స్ ఎక్కువ ఉంటది, బ్రహ్మానందం చారి వీళ్ళది ఎక్కువ ఉంటది, విలన్ గాని కూడా కామెడీ చేసి పడేస్తారు. ఇట్ వర్క్స్ రియలీ లైక్ అదర్స్. దాని తర్వాత ఈ కేమ్ బ్యాక్ విత్ బృందావనం బ్రో. యు నో వాట్, రిఫ్రెషింగ్ సినిమా. అదర్స్ లో కామెడీ వర్కౌట్ అవుతుంది. ఐ లైక్ డ్రామా వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఎక్సెప్ట్ సమంత క్యారెక్టర్. ఐ పుట్ ఇప్పుడు సమంత నువ్వు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ సినిమాలో వాళ్ళిద్దరి ర్యాప్ చూపించాలి, లైక్ బిట్వీన్ ఎన్టీఆర్ అండ్ సమంత. ఎన్టీఆర్ ఇక్కడికి రావడానికి కారణమే ఆమన్నప్పుడు కొంచెం ఆ సీన్స్ ఎక్కువ ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చు, బట్ ఆ ఎపిసోడ్స్ తక్కువ. బట్ విలేజ్ ఎపిసోడ్స్ ఎంత కాంపన్సేట్ చేస్తాయి అంటే అదర్స్ లో కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ థింక్ బృందావనంలో కంప్లైంట్స్. కామెడీ పడుతుంది ఆ సినిమాలో. ఎట్లా అంటే దానికి లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వేణుమాధవ్తో స్టార్ట్ అవుతుంది, అక్కడ మంచి నడుస్తూ ఉంటుంది. జస్ట్ ఎన్టీఆర్ మాత్రమే కాదు సినిమాలో, ప్రకాష్ రాజ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటారు, ఇడికి శ్రీహరి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్యలో కోట శ్రీనివాసరావు కాజల్ కి ఏం మాట్లాడకుండానే చాలా ఇంపార్టెంట్ విలువ పెడతారు. అండ్ ఇవన్నీ జరుగుతూ ఉంటే సెకండ్ హాఫ్ ఇంక ఎటో వెళ్ళిపోతుంది ఫన్ లో. బ్రహ్మానందం వచ్చిన తర్వాత సినిమా ఎటో చెప్తున్నా కదా వేరే లెవెల్ ఉంటుంది ఫన్. అయితే మాత్రం అంత దాకా తీసుకొచ్చిన స్టిల్ యూ విల్ హ్యావ్ యువర్ కమర్షియల్ ఎలివేషన్స్. మ్యూజిక్ కొడతారు తమ్మను, లైక్ సినిమాటోగ్రఫీ. వంశీ పాడిపల్లి ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఊపిరి, తర్వాత ఇదే బృందావనం. ఇస్ సచ్ ఎ గుడ్ మూవీ. ఇదిరా సినిమా అంటే ఎందుకు పెట్టలేదు అంటే ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి. సో ఇదిరా సినిమా అసలు పెట్టలేకపోతున్నా. బృందావనం తర్వాత ఏమైందో నాకైతే తెలియదు భయ్య. మళ్ళా రాడ్ల పరంపర కలిపేశాడు. అమ్మో మెహర్నోలను. ఫస్ట్ స్టార్టింగ్ శక్తి లాంటి సినిమాని వాళ్ళు ఏదో అనుకున్నారంట, అది ఏదో అయింది. ఆ టైంకి మగధీర వచ్చింది, మగధీర చాలా 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 పెద్ద హిట్ అయింది. ఇది బద్రీనాథ్ రిలీజ్ అయింది, మగధీరని చూసి అటు దిక్కు శక్తి వచ్చింది అన్నట్టు. ఈ సినిమాని ఎన్నోసార్లు చూసామే కానీ ఇదే మొదటిసారి అని ఫీలింగ్ వచ్చే సినిమా. ఈ సినిమాని 100 సార్లు చూసాను. అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ సీన్స్, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, దారుణంగా ఉంటది. బట్ స్టిల్ సినిమా ఏంద్ర టోటల్ గా క్రిటికల్ వైజ్ చూసుకుంటాడు. ఇంకా గుర్తు ఆ మిసైల్ రాకెట్ లాంచర్ ఎత్తారు బ్రో, ఉట్టి తెలుసు పైన ఎగిరిపోతుంది, దానికి ఎగిరి మరి దాని చుట్టాలి. నీకు అర్థం కాదు ఏంటి నీ థాట్ ప్రాసెస్ ఏంటి మేర నాకు అర్థం కావట్లేదు. ఏం చూపిద్దాం అని అనుకున్నా ఆ టైంలో. సీన్ అంతా బాగానే నడుస్తూ ఉంటారా, నువ్వు చూస్తే గమనిస్తే ఎలివేషన్స్ పడతా ఉంటాయి, బాగానే చూపిస్తా ఉంటారు. మన వాళ్ళు వచ్చి అటాక్ చేస్తుంటే వాళ్ళు వెనక నుంచి వచ్చి సూట్ వేస్తా ఉంటారు, ఆర్మర్ పెడతా ఉంటారు, అంతా బాగానే ఉంటది. బాగానే నడుస్తుంది అన్నప్పుడు ఆ ఎగిరి రాకెట్ లాంచ్ తీసుకొచ్చి వేస్తే ఎన్టీఆర్ వచ్చి ఎగిరి దాని మీకు ఎందుకు వెళ్ళాడు నిలుసున్నా వెళ్ళిపోయేది. అది అంత మంచి సీన్ ని చెడగొట్టాలంటే నెవలేని వల్లనే అవుతుంది. అంతే, నువ్వే ఎవరి వల్ల కాదు. ఫైట్ ఉంటది, వాడిని పవర్ చేస్తారు, ఒక పెద్ద జైంట్ గా వస్తుంది. రాక అంతే రాక అన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అన్ని బాగానే ఉంటాయి కానీ బట్ వాళ్ళు 1% అబౌట్ పెట్టినట్టు అనిపిస్తుంది. కాదురా, నాన్ సెన్స్ ఉండొచ్చు సినిమాలో, సినిమానే నాన్ సెన్స్ అవ్వకూడదు. ఎట్లుంటదంటే నువ్వు జ్వాలాముఖి అంటావు, దీన్ని పట్టించుకోవడానికి శక్తిపీఠాలన్నిటిని కాపాడడానికి ఒక సపరేట్ శక్తిపీఠం ఉంటదట. శక్తిపీఠం కాపాడడానికి ఒక రక్షకుడు ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది, ఆ రక్షకుడు రక్షణ చేయకుండా డాన్సులు ఇస్తా ఉంటాడు కత్తులతో. బ్రో చెబుతున్నా కదా, ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. రుద్ర క్యారెక్టర్ లా ఎప్పుడైతే ఎన్టీఆర్ అక్కడ ట్రైనింగ్ చేస్తున్నాడో డాన్స్ చేస్తున్నాడో నాకు అర్థం కాదు. అది ఆ సీన్ చూసినప్పుడు అంటే పడి 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 అవుతారా. ఇఫ్ యూఆర్ అన్ ఆల్కహాలిక్, తాగే అలవాటు ఉంటే మాత్రం 2 పిక్లు వేసుకొని ఫ్రెండ్స్ తో కూర్చొని పాప్కార్న్ ఏదో పెట్టుకొని కూర్చొని చూస్తే మీకు వేరే లెవెల్ మోదా ఉంటుంది. శక్తి అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ కావాలంటే శక్తి ఇస్ ద బిగ్గెస్ట్ మిన్. నరసింహుడు వెనకాల పెట్టచ్చు. శక్తి ఇస్ ద ఎపిటమీ ఆఫ్ ఫెయిల్యూర్. వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డు ఇట్ గోస్ రాంగ్. బ్రో హీరోయిన్ ఉంటుంది, అరే నాకు హీరోయిన్ ఎవరో కూడా తెలియదు. శక్తిలో ఇలియానా బ్రో. ఓ గుర్తుకొచ్చింది. సో ఇది సిచ్యువేషన్. శక్తి తర్వాత హీ కేమ్ బ్యాక్ విత్ ఊసరవెల్లి. బ్రో ఊసరవెల్లికి ఐ హ్యాడ్ హోప్ మ్యాన్, మంచి చేస్తాడేమో, ఎందుకంటే సురేందర్ రెడ్డి ఆఫ్టర్ కిక్ వస్తున్నాడు, కెన్ డూ ఇట్ అని చెప్పేసి అనుకున్నా. కిక్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే వర్కౌట్ అయినాయో వాటన్నిటిని ఆపోజిట్ చేస్తే ఎట్లా ఉంటుందో దట్ ఈస్ స్టోరీ. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే ఒక శ్రీఆంజనేయం సాంగ్, హీరోయిన్ కి ఆ కండిషన్ తప్ప సినిమా మొత్తంలో ఏది బాగుందో చెప్పారు. పిషోడ్ బాగుంటది, అజ్జుబాయి చంపాలనుకుంటున్నప్పుడు హీరోయిన్ తీసుకొస్తారు, కామెడీ ఉంటది కదా, మన ఏదో భయంతో కొడతాడే. స్టిల్ నాకు ఊసరవెల్లిలో నా బెస్ట్ మూమెంట్ ఇంట్రో. ఫస్ట్ ఎముకలు వచ్చి దానిపైన మజిల్ వచ్చి వేరే లెవెల్. సినిమా స్టోరీ వైజ్ కూడా బొక్క ఏముండదు. టోనీ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఉండదు అనుకుంటారేమో, నాకైనా ఇంకేమనిపించదు. బట్ స్టిల్ రాడ్రా బాబు దాంట్లో ఎక్కడ బెస్ట్ ఆఫ్ రాడ్, బెస్ట్ ఆఫ్ రాడ్ ఇదా కంపేర్ చేస్తే వెళ్ళిపోతావా. అశోక్ పైన అరే ఓకే అశోక్ బాగుంటది యాక్చువల్లీ. యా ఫైన్. సో దీని తర్వాత హీ కేమ్ బ్యాక్ విత్ దమ్ము.
వద్దురా అని నీకు సావేలో పెట్టిన వల్ల కాదు. అరే అరే రాడ్ నరసింహుడు లాస్ట్ కంట్రీ శక్తి వెనకాల పెట్టలేదమ్ము. దమ్ము దేర్ మ్యాన్ బ్రో. సినిమా గుర్తు చేస్తే హీరోయిన్స్ ఒక డైలాగ్ ఉంటదిరా, నాకైతే మాత్రం ఇప్పటికీ అనిపించదు. భావతన కర్తవ్యాన్ని మర్చిపోకుండా ఉండడానికి నువ్వు పడుకున్న పర్లేదు అంటారు. ఏంట్రా బోయపాటి నీ పైత్యంతో ఏమేమి సినిమాలు రాస్తున్నారా బాబు అని ఫీలింగ్ వచ్చాను. అందరూ వచ్చి ఎన్టీఆర్ ని ఈ ఫ్యామిలీలో కలపాలి, వీళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ ని దీంట్లో ఇరికించడం, టెక్నికల్ ఇరికిచ్చేసి కాపాడాలి. విలన్స్ ఎంత క్రూరంగా ఉంటారంటే పుట్టిన చిన్న మగ బిడ్డను కూడా బతకనియరు. ఇదంతా టిపికల్ బోయపాటి ప్రతి సినిమా చేసేదే కదా. నాకు ఇంకా యాక్షన్ సీన్స్ అంటే బోయపాటి సినిమా అంటే ఆ టిపికల్నెస్ కి వెళ్తావు. ఆ యాక్షన్ చేయడంలో నాకు ప్రాబ్లం లేదు, కానీ దాన్ని సాటిస్ఫై చేసే ఎమోషన్ జనరేట్ కావడంతో ప్రాబ్లం. నువ్వు అన్న క్యారెక్టర్ బాబు నిజంగా చెప్తున్నా కదా, కుక్కరాడికి అమ్మ ముగ్గుడు రా దమ్ము చేయాలి. మూవ్ ఆన్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ బాద్షా. బాద్షా కొద్ది గొప్ప మంచిగా ఉందనడానికి కారణం దట్ ఈస్ డెఫినెట్లీ బ్రహ్మానందం. సినిమాలో బ్రహ్మానందం కాకుండా ఏది బాగుందో చెప్పరా. అంటే ఎన్టీఆర్ గారు ఒకటే రకంగా కనబడుతున్నారు అనుకున్నారేమో తెలియదు, కానీ ఆ హెయిర్ స్టైల్ ఏదో అస్సలు బాగుండదు. బట్ స్టిల్ అందరికి నచ్చింది బాద్షా. అండ్ బాద్షా ఓటీటీలో కానీ అన్ని చోట్ల ఆడింది. ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అది లైక్ లిటరల్లీ పుల్ చేసింది సినిమాని, ఇంక్లూడింగ్ ద క్లైమాక్స్ కూడా. లే 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 ఒక సీన్ ఉంటుంది డ్రీమ్ మెషిన్ నుంచి రాగానే ఆ పవర్ పడితే ఇప్పటికీ గుర్తుంటారా బాబు ఆ పవర్ రావడం. చెప్తున్నా బాద్షా సినిమాకి ఎన్టీఆర్ హీరో కాదు. ఫిలిం ఎప్పుడైతే బ్రహ్మానందం నుంచి డీవియేట్ అవుతుందో ఇంకా నీకు చూడబుద్ది కదా. అంతే బెటర్ ఏదో ఉంది. తర్వాత వచ్చిన రామయ్య వాస్తవయ్య. అరే రామయ్య వాస్తవయ్యలోనా రాబసాలనా హీరోయిన్ సమాంతరం? రామయ్య వాస్తవ రెండిట్లో సమాంతరం లేదు. రామయ్య వస్తావే రభసల సీన్లు ఇట్లా కలిసిపోయినాయేమో రా, నాకు అట్లా గుర్తురాట్లేదు సినిమాలు. నీకే కాదు నాకు కలిసిపోతాయి. రామయ్య వస్తావే నీకు ఏమేమి గుర్తున్నాయి? నీకు డైరీ డాన్స్ ఒకటి ఉంటది, ఓలేలా పాట మస్తు ఉంటది, ముస్లాం ఉంటది డాన్స్ చేస్తారు, అర్థమే కాదు రోత. ఈ డిస్కషన్ అంతే ఎందుకు, రెండు ఎత్తుకెళ్ళి రాట్ల సావులో పెట్టు, అది కూడా ఎత్తుకొచ్చి పెట్టి అయిపోయింది. రభస అయితే చూడలేవు, ఇంకా దారుణంగా ఉంటది. నాకు ఇంకా ఇదిగో రభస కింద ఒక గీత ఉంటది చూడు, బ్లడ్ గీత అనమాట. నాకు ఎన్టీఆర్ కొత్త సినిమా వస్తుంది, నేను ఆ పోస్టర్ తెనాలిలో పోస్టర్ ఎతికితే సమంత హీరోయిన్. ఇదేంది ఆల్రెడీ మొన్న వచ్చినట్టుంది కదా, మళ్ళీ వస్తుంది ఏంటంటే లైక్ ఐ వాస్ కన్ఫ్యూజ్ విత్ రభస. ట్రాక్ చేయడం మర్చిపోయాను, సినిమా వచ్చిందని తెలియదు. ఇప్పటికో 6 నెలలకో 7 నెలలకో టీవీలో వేస్తే ఏంటి రామయ్య వస్తే వేస్తున్నాడు ఏంటి. తర్వాత ఫెవికాల్ సీన్ ఒకటి ఉంటుంది రభసాలో, అప్పుడు ఓకే దిస్ ఇస్ హౌ ఐ షుడ్ డూ. మర్డర్ చేసి గ్లౌస్ లాగా వేసుకుంటాడు అనమాట, లైక్ ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఇలాగా లేయర్లు పీక్తాడు అనమాట మర్డర్ చేసి ఎన్టీఆర్. రామయ్య వస్తా లేరా అది ఇంటర్వెల్ ట్విస్ట్ లో లేదనుకుంటే నువ్వు అది తీసుకుని రమజాన్ కనిపించదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హరీష్ శంకర్ అండ్ సంతోష్ శ్రీనివాస్ అని పేరు గుర్తులే పోయారు. మళ్ళీ అడగకండి. టీ ఫామ్ దగ్గర అటాక్ జరిగింది, అది రమజానే కదా, రామవస్తవేనా? నువ్వు క్వశ్చన్లు అట్లాంటివి అడగకు, నాకు గుర్తులేదు. సో దాని తర్వాత హీ టోటలీ చేంజ్డ్ బిల్లా. సో హీ కేమ్ బ్యాక్ విత్ టెంపర్. ఐ విల్ పుట్ టెంపర్ మంచిగా ఎన్టీఆర్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఎన్టీఆర్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ద ఫిలిం. ఎన్టీఆర్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫిలిం వర్క్. క్లైమాక్స్ అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ సినిమా మీద క్లైమాక్స్ కరెక్ట్ గా ల్యాండ్ చేయకపోయింటే సినిమా ఎగిరిపోయింది. మనకి ఏదైతే సిచ్యువేషన్ పెట్టిరో అమ్మాయి కట్ట జరగడానికి కారణం, అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా సినిమాలు చూసినాం. అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినా గానీ ఎన్టీఆర్ లాంటి క్యారెక్టర్ ఆ సినిమాలో ఉండడం వల్ల ఆ సీన్ ఇంకా బాగా ఎలివేట్ అయిందన్న ఫీల్. తనికల భరణి గారితో ఒక సీన్ ఉంటుంది, నన్ను కొట్టండి నాన్న అని చెప్పేసి ఒక సీన్ పడతా ఉంటది. ఆ సీన్ వేరే ఏ సినిమాలో ఉన్నా లేకపోతే వేరే ఏ క్యారెక్టర్ చేసినా, నార్మల్ గా చేసిన ఎన్టీఆర్ గారు ఇంద్రా ఈ దరిద్రంగా ఉంది సీన్ అనే ఫీలింగ్ ఉంటది. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అట్లుంది, ఆయన పర్ఫార్మెన్స్ అట్లుంది కాబట్టి ఆ సీన్ వర్కౌట్ అవుతుంది. అప్పటి వరకు దయ ఎలా ఉంటాడంటే స్మాల్ క్రైమ్స్, చిన్న షేర్స్ అండ్ లైక్ దయ ఆర్ఫనేజ్ లో పెరగడం కావచ్చు, చిన్నప్పటి నుంచి ఆ ట్రబుల్డ్ పాస్ట్ కావచ్చు, దయ బిహేవ్స్ లైక్ దట్. కానీ ఎప్పుడైతే ఒక బిగ్గర్ పిక్చర్ అంటే ఒక్కొక్క మనిషి లైఫ్ డేంజర్ లో ఉంది, అంటే జైలు నుంచి నువ్వు జనాల్ని పంపి నువ్వు ఎనేబుల్ చేయడం వల్ల ఇంత క్రైమ్ జరిగింది అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోని దయా కంటి ముందు జరుగుతుంటే హౌ దయా రియాక్ట్స్. కంబ్యాక్, గ్రేటెస్ట్ కంబ్యాక్ ఆఫ్ ఎన్టీఆర్ గారు డెఫినెట్లీ. బట్ అదుర్స్ కంటే బృందావనం కంటే టెంపర్ బెటర్. మీరు మనస్సాక్షిగా ఆలోచించుకొని చెప్పండి, అదుర్స్ బృందావనం చాలా చాలా బెటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి నానక్ ప్రేమతో వాజ్ అ గుడ్ మూవీ. ఐ పుట్
ఆఫ్టర్ టెంపర్ ఇంత చూపిస్తారు సినిమా మొత్తం దీని మీద నడుస్తా ఉంటది. అసలు ఎట్లా పట్టుకున్నారా అంటే వెళ్ళలేదు సార్ మీ పెయింటింగ్ లో చిన్న కెమెరా పెట్టినట్టు రేష్ ఆగడ ఒరే ఏట్రా ఇది అని ఫీల్ కూడా ఆ సీన్ మస్తు అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ అట్టర్ వేస్ట్. ప్రాబ్లం ఏంటంటే అల్ట్రా స్మార్ట్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ అంటే లైక్ ఎన్టీఆర్ గారు గేవ్ ఇస్ 100%, బట్ నాకు ఎందుకు అది మనకి సింక్ కాదు. ఎందుకు చెప్పాలా? రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ ఎమోషన్. రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక ఫాదర్ ముగ్గురు కొడుకులు పెట్టుకొని కృష్ణమూర్తి లాంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తే ఆ సిచ్యువేషన్ లో ఫీల్ కావాలి, చూపెట్టాలి. ఆ ఫీల్ కావాలంటే చూడాలి, అరే ఇంత కష్టపడుతున్నాడు చెప్పేసి. ఒక్క సీన్ ఉంటది, మ్యామ్ మై చిల్డ్రన్ సమ్ బ్రెడ్ అంటారు, అదొక సీన్ తప్ప మిగతా అంతా కూడా మనకి చెప్తా ఉంటారు. కృష్ణమూర్తి ఇట్లా చేసిండు, కృష్ణమూర్తి అట్లా చేసిండు, నేను ఎన్ని కష్టాలు పడ్డా, మా నాన్న ఇంత పడ్డాడు, మా నాన్న నాకు ఎమోషన్ చెప్తా తప్ప చూపించారు. అది అంత రేంజ్ కాకపోయినా ఐ థింక్ ఇట్ బికేమ్ హిట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆది బెటరా నాన్న ప్రేమతో బెటర్? ఆదియే బెటర్. ఐ విల్ పుట్ నెక్స్ట్ టు యమదొంగ. నేను యమదొంగ ముందు కూడా బెటర్. యమదొంగ కంటే బెటర్ బ్రో అంతేనంట ఏమో. సో యా దాని తర్వాత జనతా గ్యారేజ్. నాకు జనతా గ్యారేజ్ సచ్చినా నచ్చదు. నాకు మోహన్ లాల్ గారు ఎన్టీఆర్ గారు వాళ్ళు కలిసి ఒక్క మంచి కెమిస్ట్రీతో ఉన్న కొన్ని సీన్లు ఉంటే బాగుంటుందని నేను అనుకున్నా సినిమా రిలీజ్ కాకముందు. సినిమా మొత్తం ఎన్ని సీన్లు ఉంటాయి తెలుసు? అట్లా 2 ఉంటాయి. ఇది మన ఎన్టీఆర్ ఫస్ట్ వచ్చి కలవడం, తర్వాత మోహన్ లాల్ వచ్చి కలవడం. అదే వీళ్ళు ఏం జరుగుతుందో వీళ్ళ కెమిస్ట్రీ ఏంటో మనకి చూపెట్టాడు రా. ఏం జరగదు, ఇంకా సొల్లు వెళ్తా ఉంటది సినిమా. ఇంకా బిగ్గెస్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ముక్కలు అని చెప్పి బుల్లెట్ డ్రైవ్ చేస్తారు. ఆ టైంలోనే లీస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ బైక్ అది. లైక్ స్ప్లెండర్ కొనుక్కోవచ్చుగా. అలా కొన్ని ఉంటాయి అనమాట. ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ కొంచెం లైక్ ఐ థింక్ దట్స్ నాట్ ద మేజర్, అంటే లైక్ డిఫైన్ చేయడానికి అవన్నీ ఎట్లుంటాయి అంటే భరత్ అని నేను ఐ డోంట్ నో, ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు లెర్న్ అని చెప్పేసి ఒక పెడతారు. క్యారెక్టర్ కి ఏదో యూనిక్ పెట్టాలరా, పాయింట్ పెట్టాలని పెట్టినట్టు తప్ప అది సినిమాని క్యారీ చేయదు. వేస్ట్ ఆఫ్ టైం అనే ఫీలింగ్ వస్తుంది. ఎన్టీఆర్ నేచర్ లవర్ అవ్వడం వల్ల సినిమాకి ఏ రకంగా మారింది, ఏ రకంగా మారింది? నిత్య మీనన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ నిత్య మీనన్ ఇంటరాక్షన్ కూడా ఆ నేచర్ లవర్ అవడం వల్ల ఫైర్ వర్క్స్ కాల్స్తుంది కాబట్టి ఆమె తిడతాడు. అలాగా దట్స్ హౌ ద రిలేషన్షిప్ స్టార్ట్. నిత్య మీనన్ ఎట్లా పెళ్లి చేసుకున్నాడు నాకు అర్థం కాదు. సినిమా మొత్తంలో ఏ పాయింట్ చెప్పినావు నిత్య మీనన్ కుడ్ బి ద పొటెన్షియల్ వాళ్ళ ఫాదర్ షియాజీ షిండే సంథింగ్, షియాజీ షిండే తో కనెక్షన్ ఉంటది. సాయి కుమార్ షియాజీ షిండే అనక తంతారు. ఓ సాయి కుమార్, ఓకే సాయి కుమార్ చెబుతున్నా. నాకైతే నచ్చారు బాబు సినిమా. ఇప్పటికి నేను 2 సార్లు చూసినా, 2 సార్లు చూడు అంతే. ఏడబెడదాం చెప్పి ఇప్పుడు ఇక దీన్ని ఎతకాలి ఇక్కడ పెట్టాలని అర్థం కావట్లేదు. ఏదో అలా ఉందా భాష వెనకలు పెడతావా? రాడ్ కాదు, రాడ్ అంత పెట్టలేం కానీ అంటే నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన అలా అని బ్యాడ్ గా చెప్పుకోవాల్సిన అనిపించావు అనుకుంటా. యా డెఫినెట్లీ బాద్షా హ్యాడ్ మోర్ మూమెంట్స్. నెక్స్ట్ జై లవకుశ. నాకు అస్సలు నచ్చదు ఆ సినిమా. సేమ్ నాకు జై లవకుశ లో నాకు ఒకటే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చెప్తా. జై క్యారెక్టర్ తప్ప సినిమాలో బాగుంది అనేది ఏదో చెప్పు. పాటలా కుక్కర్ పోయి నాకు అసలు జై పొలిటికల్ ప్రాసెస్ కూడా అది కూడా ఏమి లిటిల్ గా లెజెసే జై క్యారెక్టర్ ఉందిరా. జై క్యారెక్టర్ కి రావణాసుడికి సంబంధం ఏంట్రా? ఎందుకు అంత ఇష్టం రావణాసుడు అంటే సినిమాలో? నువ్వు చెప్పు ఒక రీజన్, కరెక్ట్ వ్యాలిడ్ రీజన్ చెప్పి సినిమాలో బాగుంది. ఎన్టీఆర్ గారు ఫెంటాస్టిక్ క్యారెక్టర్ మాకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఆల్సో ఈ డన్ 3 క్యారెక్టర్స్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఏమైంది, ఒకటే గెటప్ వేసుకుంటారు. హైలైట్ ఏంటంటే ఆ టైంకి స్పైడర్ వచ్చింది. స్పైడర్ దీనికడ కుక్కరాడు కాబట్టి అది లేచింది. నేనైతే రాడ్ పెట్టుకుంటాను. నీకు ఐ పుట్ టాప్ ఆఫ్ ఉసరవెల్ కాన్సెప్ట్, సెకండ్ ఆఫ్ ఉసరవెల్. కంపారిటివ్లీ స్టోరీలు ఉసరవెల్ కొంచెం ఇంకా కాన్సెప్ట్ ఎక్కువ ఉంటది. సో అది సిచ్యువేషన్. దాని తర్వాత అరవింద్ సమేత వీరరాఘవ టాప్. నువ్వు ఒక సినిమాలో నువ్వు చూడు ఈ టైప్ ఆఫ్ డీలింగ్. నీ కంటే ముందే నువ్వు ఫాదర్ ని లూజ్ అయిన తర్వాత నువ్వు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి అంటే లైక్ ఎమోషన్స్ ఎడ్రిల్ గా రన్ అవుతా ఉంటాయి. అంటే అది నీకు చూపిస్తారు. లైక్ ఓపెనింగ్ సీన్ ఇస్ దట్. ఆ తర్వాత హౌ షుడ్ యూ థింక్ డిప్లొమాటికల్లీ, హౌ షుడ్ యూ హ్యాండిల్ దిస్ అనే దానికి యాక్షన్ సెన్స్ వీళ్ళందరికి లిమిటెడ్ గా తీసుకుంటూ ఒక డ్రామాలో ఎలా తీసుకుంది అంటే దానికి ఉన్న పెద్ద బొక్క ఏంటంటే పూజాది లేకపోతే సినిమా అంతా లైక్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ నివేదా థామస్ ఇన్ దట్ క్యారెక్టర్ ఐ వుడ్ బీన్ పూజ అంటే ఏం చేసిందిరా? అదొక్కటే ప్రాబ్లం నాకు. సినిమా మొత్తం కేకరా. ఫస్ట్ 15 minutes ఎట్లా ఉంటది అంటే ఐ వాజ్ ఇన్ బ్లిస్. విక్రమ్ చేసిండే ఇట్లాంటి సినిమా టీఆర్ తో మళ్ళీ వీళ్ళ మధ్యలో కలిసి సినిమా చేస్తారో తెలియదు. గొప్ప సినిమా ఇచ్చేసిన ఫస్ట్ 15 minutes కి. ఇఫ్ యూ గేవ్ మీ అన్ అడ్రినల్ రష్ సీన్, దాని తర్వాత సినిమా మొత్తం ఆ రేంజ్ సీన్ లేకపోయినా నువ్వు ఆ సినిమా మొత్తం కట్టిపడి కూర్చోబెట్టావు అంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. 2018 లో వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటుండే. ఫస్ట్ 15 minutes చూసి మాకు మతిపోయిందిరా, సెకండ్ హాఫ్ అంతా ఏమీ లేదా అన్నారు. నేను థియేటర్కి వెళ్ళి చూస్తుంటే మారుతున్నారా సెకండ్ హాఫ్ లో ఎంత మీనింగ్ ఉంది ఒక్కొక్క సీన్ కి. జగపతి బాబు లాంటి క్యారెక్టర్ గట్టి కొడితే 3 సీన్లు ఉంటారా, గొంతులో దించిపడతాడు ఓపెనింగ్. ఏంది జగపతి బాబుని నేను ఆ రేంజ్ లో ఆ లెవెల్ క్యారెక్టర్ నేను చూడలేదు అప్పుడు. దీనికి మళ్ళీ సెట్ అయింది ఏందో తెలుసా? తమన్ను యాక్చువల్ గా కాదు మ్యూజిక్ అనిరుద్ తీయాల్సింది. ఎందుకో వర్కౌట్ కాలే. తమన్ వచ్చాడు, తమనేనా కొట్టింది. అట్లా కొట్టింది సినిమాలో మ్యూజిక్ అయితే. రమృద్ధిరం కొడుతుంటే అది ఎప్పుడు వచ్చిన మ్యూజిక్
లేస్తుందా బాబు, గూస్ బంప్స్ మెటీరియల్. పూజ అంటేనే ప్రాబ్లం రా సినిమా మొత్తం. షీ బికమ్స్ హిస్ విజ్డమ్ కి, కానీ షీ కుడ్ హావ్ బీన్ పర్ఫార్మ్డ్ బెటర్. వెయిట్ ఉండాలి బ్రో క్యారెక్టర్ కి. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ సీన్ ఉంటుంది స్టార్టింగ్ లో, సినిమా మొత్తం ఒకటే సీన్ ఆమెకి. ఇంత వెయిట్ ఉంటారా సీన్ లో? ఆమె షీజ్ నాన్ తెలుగు యాక్ట్రెస్ మళ్ళీ. బట్ అరవింద సమేత అని పెట్టిన టైటిల్ లో అరవింద నీకు నచ్చలేదంటే ఇంకేంది, నాకు అదే పోయింది అన్నట్టు. ఐ స్టిల్ సే సాయి పల్లవి కూడా ఫెంటాస్టిక్ ఇన్ దట్ క్యారెక్టర్. నాకు ఇక్కడ ఏంటంటే వీరరాఘవరెడ్డి అంత ఎమోషన్ తో ఈ పొల్యూషన్ కోసం వెళ్ళినప్పుడు నీ వైపు చూసి నువ్వు చెప్పిన మాట వింటున్నాడు అంటే నువ్వు ఎలా ఉండాలి? అంటే వీరరాఘవరెడ్డి నువ్వు చెప్పిన మాట వింటున్నాడు అంటే నువ్వు ఎలా ఉండాలి? సో ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎన్టీఆర్ గారి కెరియర్ అంటే మాత్రం అరవింద సమేత అనుకునే లోపే హీ మేడ్ ఆర్ఆర్. ఎన్టీఆర్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ కాదు, ద బెస్ట్ ఫిల్మ్ ఇస్ ఆర్ఆర్. నేను టోటల్ సినిమాలు అది జరిగింది ఇది జరిగింది ఎక్కువ మాట్లాడి, ఎందుకంటే ఆర్ఆర్ గురించి మాట్లాడాలంటే కొన్ని గంటలు కొన్ని రోజులు మాట్లాడచ్చు. ఎప్పుడైతే రామ్ చరణ్ అండ్ ఆల్సో ఎన్టీఆర్ కలవాలో దానికంటే ముందు బ్రిడ్జ్ కింద చేపలు పట్టుకొస్తా అని చెప్పేసి ఆ పోరాడంటే దానికంటే ముందు అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు ఎన్టీఆర్, లైక్ ఒక ఇన్నసెన్స్ ఉంటది. అది రాజమౌళి గారు చెప్పిన ముచ్చట. అది ఒక అమ్మాయి కూడా ఎట్లా బిహేవ్ చేస్తాడు ఈ ఢిల్లీ లాంటి నగరంలో, ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలని లైక్ ఎన్ని ప్లాన్లు వేసుకున్నా అది జరుగుతుందో లేదో ఆ టెన్షన్ కళ్ళల్లో ఇట్లా కనబడతా ఫేస్ లో. అక్కడ ఇంకేం చెప్తా నేను, సినిమాలకి చాలా జరుగుతాయి. అప్పటి వరకు కొంచెం చిల్ కూడా అంటే డబ్బులు ఇస్తారు కదా, లైక్ వెళ్ళి ఫిష్ తీసుకురా అని చెప్పేసి ఆ చిల్ మోడ్ లో ఆ డబ్బులు ఇచ్చే విధానం కూడా, ఆ డబ్బులు ఇచ్చే విధానం ఇట్లా తీసుకొని ఇట్లా ఎత్తుకొని ఒక కాయిన్ చేతిలో అంతే చాలా న్యాచురల్ గా ఉంటది. అంత వెళ్ళిపోయి మళ్ళీ సడన్ గా లైక్ రామకృష్ణ వచ్చి ఇది చెప్పంగానే అలర్ట్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం మూలకెళ్ళి మామూలు కూర్చొని ఇలా పట్టుకుని ఇలా కూర్చొని ఇంకా టెన్షన్ పడుతూ అంటే చుట్టుపక్కల వాళ్ళకంటే చాలా కన్సర్న్ ఫీల్ అవుతాడు. సెలక్షన్ సీన్ దగ్గర చూస్తాడు, పైకి చూసి ఆ మ్యూజిక్ లైక్ బాక్సింగ్ సీన్ ఉంటది కదా, అక్కడ నుంచి నువ్వు రామ్ చరణ్ మర్చిపోతావు. ఎన్టీఆర్ ఆల్సో ఎన్టీఆర్ గారు ఆ బైక్ రిపేర్ దగ్గర నుంచి నువ్వు ఎన్టీఆర్ మర్చిపోతావు. రామే గుర్తుంటారు. అంతకంటే ఇంకా బెటర్ ఇంకేముంటుంది చెప్పు సినిమాలో. కెరియర్ ఇద్దరికి మాత్రం ఆర్ఆర్ బెస్ట్ కాదు. సో ఇది అయిపోయింది, 2022 లో వచ్చింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్, దట్ వాస్ దేవరా. TMT డబుల్ స్టీల్ రాడ్. I had hopes for Devara. I had expectations, excitement for Devara. Trailer was okay, మంచిగా అనిపిస్తుంది, గుడ్. థియేటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆచార్య రిపీట్ అవ్వదు, కొరిటాల కొన్ని మిస్టేక్స్ చేసి, బట్ హీ క్యాన్ కమ్ బ్యాక్ అనే ఫీలింగ్ లో ఉండే నేను. దేవరా ఏముందిరా సినిమాలో, మ్యూజిక్ తప్ప, ఎన్టీఆర్ గారు కొన్ని సీన్స్ లో యాక్షన్ తప్ప, ఆయుధ పూజ అండ్ మ్యారేజ్ సీన్ రెండు మినహాయించి మిగతా ఇవేవి కాదురా. ఇప్పుడు అంటారు అది 500 కోట్లు కొట్టింది, బొక్క కొట్టింది, మనకు అవసరం లేవని. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ కానప్పటి నుంచి కొరటాల శివ ఒకటే అన్నాడు, భయం లేని విలన్స్ కి భయాన్ని నేర్పించాను దేవరా అన్నాడు. ఒక్క సీన్ చూపెట్టంటారు అట్లాంటిది ఒక్కటి. టిపికల్ కమర్షియల్ విలన్ కి దేవరాలో ఉన్న విలన్ కి తేడా ఏంటో నాకు ఒక్కటి చూపెట్టాడు. పోనీ అవన్నీ వద్దులే, సైఫ్ అలీ ఖాన్ కాకుండా చాలా మంది విలన్స్ ఉంటారు కదా సినిమాలో, ఆ విలన్ పేరు ఒక్కటి చెప్పు. అరే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ పేరు అంటారు బైరా, అంతే. ఇప్పుడు వచ్చి ఏడుస్తారు ఏమంటే వీడు దేవరాన్ని మింగుతున్నాడు, బరాబర్ మింగుతా. ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత కొరటాల చేతిలో వచ్చిన సినిమా ఇదా? ఆ 2 ఏళ్ళు వెయిట్ చేస్తే ఇదా వచ్చింది. షార్క్ పెట్టుకొని ఏంది షార్క్ రైడింగ్, అదో ట్విస్ట్, వాయమ్మో బాహుబలి, వాయమ్మో ఆర్ఆర్ఆర్, వాయమ్మో ఇట్లా చచ్చిపోతున్నా ట్విస్ట్ చూదాక. దీన్ని పెట్టుకొని మీరు ఇచ్చిన బిల్డప్ అంత ఇంతనా బ్రో? ట్రైలర్ కి వేరే లెవెల్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందిరా. నేనే కొంచెం ఆప్టిమిస్టిక్ ఉండే, నేను పర్లేదు మనకి ఏదో చూపించలేకపోతున్నారేమో, బట్ మన థియరీలో వేసుకున్నాం లైక్ దేవరా సంథింగ్ అని అనుకున్నాం మనం. కొడుకు చంపుడేదిరా, బ్రెయిన్ ఉందా నీకు అర్థం కాదు. వాట్ వాస్ అది ట్విస్టా? అది తెలియాలంటే దేవర కథ వినాలి. నువ్వు ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లో చూపించిన అస్థి పంజరాలని నువ్వు ఫస్ట్ పార్ట్ లో చూపెట్టకుండా సెకండ్ పార్ట్ కి నువ్వు మింగినావు. ఏం చెప్పాలి నేను ఇంకేం చెప్తా? దీని పార్ట్ 2 స్టార్ట్ అయితే జూలైలో. బ్రో పెద్దలో నాకు టెన్షన్ కొట్టే జాన్వీ కపూరేరా, మీతో అందరూ మంచిగా ఉన్నారు. అంత దాకెళ్ళో జగదేక అతివర సుందరి 2 లో మళ్ళీ నెట్టుకొచ్చారు 2 days నుంచి జాన్వీ కపూర్ అంటే. దేవరా అమ్మ బాబు, అది అల్టిమేట్ కుక్కర్ ఆర్డర్ బాబు. దానికి రిపీట్ వాల్యూ కాదు కదా. నీకు ఇప్పుడే అడుగుతా, సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు సెకండ్ పార్ట్ కి అంత బిల్డప్ మిగుతున్నారు కదా, సైఫ్ అలీ ఖాన్ చెయ్యరగొట్టిన పేరు చెప్పండి సినిమాలో. అరే అంత కాదురా, 4 ఏరియాలు ఉంటాయి కదా, 4 ఏరియాల్లో 2 ఏరియాల పేర్లు చెప్పరా. తూర్పు దిక్కున్న ఊరు, పశ్చిమ దిక్కున్న ఊరు, లైక్ భారత దిక్కున్న ఊరు, ఉత్తర దిక్కున్న ఊరు, దక్షిణ. ఇదే బ్రో పేర్లు 4 ఊర్లు అంటాడు, 4 ఊర్ల పేర్లు లేవు. పోనీ భయం లేదు అన్న అక్కడ దేవరావుని కంట్రోల్ చేస్తున్నాను కదా. దేవరా లేనప్పుడు నిజంగా వీళ్ళు భయం లేకుండా ఉన్న ఒక్క సింజు దూకే ధైర్యం జాగ్రత్త పెట్టావరాడు 90mm అంతా ఆల్ హేల్ ద కింగ్ కొరటాల. డబుల్ స్టీల్ రాడ్
కొరటాల గారు ఇప్పుడు ఈ స్టోరీకి ఒక ఎండింగ్ ఇవ్వాలి. దేవరా 2 విల్ బి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 6.5. 10 సీజన్ 10 అది. సో యా దీస్ ఆర్ అవర్ థాట్స్ ఆన్ ఎన్టీఆర్ గారి మూవీస్. ఐ థింక్ ర్యాంకింగ్ ఏం మార్చని అనిపిస్తుంది నాకు ఎందుకో. ఐ థింక్ మ్యాన్ వెరీ బ్యాలెన్స్డ్ షీట్, బట్ ఒక యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఫిల్మ్స్ ఎక్కువ ఉన్నాయి. 30 సినిమాల్లో 4 సినిమాలు గుర్తులేవు. ఐ థింక్ విత్ ఆర్ఆర్ఆర్, అరవింద్ సమేత కావచ్చు, సింహాద్రి కావచ్చు, దే వర్ స్టాండ్ అవుట్. గొప్ప సినిమాలు ఉన్నాయి, రాడ్లు మామూలు అవ్వలేదు అన్ని. 1 2 3 4 7 రాడ్లు నా దృష్టిలో 7. అప్పుడు ఫ్లాప్లు హిట్లు కాదు, సినిమా బాగుందా లేదా అని చెప్తున్నా. నాకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దగ్గర దీస్ ఆర్ అవర్ ర్యాంకింగ్స్ ఆన్ ఎన్టీఆర్ గారి ఫిల్మ్స్. మీకు ఏమనిపించింది, మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి, అండ్ మీ లిస్ట్ కూడా పెట్టండి. ఇలాంటి వీడియోలు చాలా వేయాలనిపిస్తుంది నాకు. సో మీకు నచ్చితే కంటిన్యూ చేయమని కామెంట్స్ లో చెప్పండి ఖచ్చితంగా. అండ్ మా వీడియోలు కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ విత్ సాయి కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్.